భర్తీ అంటాడు. ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రిని నమ్మాలా? ఉప ముఖ్యమంత్రిని నమ్మాలా? వ్యవసాయ మంత్రి చెప్పేది నిజమా? లేదు నీళ్ల మంత్రి చెప్పేది నిజమా? ఎవరు? ఒక్కరికొక్కరికి శుద్ధి లేదు. వాళ్ళ మంత్రులే చెప్తున్నారు రుణమాఫీ కాలేదని. అందుకే ఇప్పుడే యాదగిరిగుట్ట దేవుని దగ్గర పోయించిన, దేవుడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు, దేవుణ్ణి కూడా మోసం చేసిండు. మరి జనరల్ గా కొంతమంది అయ్యగారులు అన్నారు నాతో, పాలకులు పాపం చేస్తే, పాలకులు దైవ ద్రోహం చేస్తే ఆ రాజ్యం మీద ప్రజల మీద మరి దేవుడు కోపానికి వస్తాడు అన్నారు. మరి రేవంత్ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కావద్దని, తెలంగాణ ప్రజలకు దేవుడు మరి ఎక్కడ కోపానికి వస్తాడో అని ఆ లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయి, దేవుడా మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, అబద్ధాల కోరు, దగాకోరు, దివాలా కోరు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ముఖం చూసి ఆయనను క్షమించు, తెలంగాణ ప్రజలను దయచేసి కాపాడండి స్వామి, తెలంగాణ ప్రజలకు మేలు చేయండి అని ఆ దేవుడిని మొక్కొచ్చినట్టు. ఎందుకంటే పాలకులు పాపం చేస్తే అది తెలంగాణ ప్రజలకు శాపం కాదు కానీ దేవుడిని మొక్కొచ్చింది. వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? పాప పరిహారం చేసుకోవాలి. తప్పు చేసినా అని గుడికి పోయి దేవుడి ముందు చెంపలేసుకొని ముక్కు నేలకు రాయాలి రేవంత్ రెడ్డి అంటే. రైతులకు క్షమాపణ చెప్పాలి, దేవుడికి క్షమాపణ చెప్పాలి. కానీ ఇది ఆయన చెయ్యడు. ఆయన పాప ప్రక్షాళన చేసుకునే రకం కాదని మరి ఎక్కడ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందో అని దేవుని దగ్గర మొక్కు వచ్చిన, మొక్కుతో ఇంకో మొక్కు కూడా మొక్కిన, దేవుడా మా రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యేదాకా, మా రైతులందరికీ 7,500 రైతు బంధు వచ్చేదాకా, మా రైతులు పండించే పంటకు బోనస్ వచ్చేదాకా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దేవుడికి మొక్కొచ్చారు. ఇచ్చిపెట్టమా? కానే కాదన్న తెలంగాణ తెచ్చిన కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన బిడ్డలు మా టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ రేవంత్ రెడ్డితో పోరాటమో లెక్కనా? నీ కేసులో లెక్కనా? నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి ఇది ఉద్యమాల గడ్డ, నేను విడిచిపెట్టాం, నీ మంత్రులను విడిచిపెట్టాం, నువ్వు చెప్పిన ప్రకారంగా 31,000 కోట్లు వడ్డీతో సహా 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేదాకా నీ ఎంట పడ్డది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఉన్న ఎంత మంచిగా చేసిండే, ఇదే బచ్చన్నపేట, ఇదే స్టేషన్ కాన్పూర్, ఇదే జనగామ, ఈ ప్రాంతం అంతా కరువు పీడిత ప్రాంతం. కేసీఆర్ సమ్మక్క బ్యారేజీ కట్టి 300 రోజులు దేవాలయంలో నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి కేసీఆర్ బాధించాడు. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకి? కన్నీళ్లు పెట్టే పోయి ఆల్రెడీ సమ్మక్క బ్యారేజ్ అయిపోయింది, మోటార్లు ఉన్నాయి, పంపులు ఉన్నాయి, కట్కొత్తి నీళ్లు తెచ్చి భారీ శాతం అయితే ఆగస్టు నెల వచ్చినా ఇంకా చెరువులు నింపలేదు, ఇంకా మన రిజర్వాయర్లకు నీళ్లు తెస్తలేదు.